ప్రకృతి మా ఇంటి పక్కనే మాడుగుల మా అత్తగారి ఇల్లు అని అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చేరాలి. మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు వచ్చి ఈ రోడ్డు పని ఏదైతే ఉందో ఈ ఎమ్మెల్యే కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పండి. ఏదైతే మన కుర్మేడ్ నుంచి 20 బ్రాహ్మణపల్లి కొత్త బ్రాహ్మణపల్లి మళ్ళీ నమస్కారం అండి అందరికి. ఇప్పుడు మనం వచ్చేసి మన 20 నుంచి కుర్మేడ్ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం. అయితే ఈ రోడ్డు పరిస్థితి ఒకసారి చూసుకోవచ్చు, అటు చూపించండి కెమెరా. ఈ రోడ్డు గత 5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఉంది. మరి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మరి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోడ్డుకి మరి బాగు చేయడానికి ముందుకు రావడం లేదు. సేమ్ ఇదే పరిస్థితి. ఒక 5 కిలోమీటర్ల నుంచి ఈ రోడ్డు కండిషన్ అనేది ఇట్లానే ఉంది. 5 years నుంచి గ్రామస్తులు కానీ ఈ దారిలో వెళ్ళే మరి ఎవరైతే వాహనదారులు ఉంటారో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ వాహనాలు కానీ ఖరాబ్ కావడం కానీ ఆ శాఖబ్జార్లు పోవడం కానీ సేమ్ ఇదే దుస్థితి. వానాకాలం వస్తే ఇంకా అది ఘోరంగా మారింది. ఈ 20 రూట్ ని అడుగుల ఏదైతే అటు నుంచి ఉందో రోడ్డు వేరే రోడ్ నుంచి వస్తున్నారు. ప్రెసెంట్ మనం ఇక్కడ వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ఈ రోడ్లో రావడానికి భయపడుతున్నారు. ఒకసారి మీరు గుంతలు చూసుకోవచ్చు, ఒక్కొక్కటి ఎంత ఉందో. తక్కువ బేస్మెంట్ కొంచెం ఏమన్నా హ్యాచ్ బ్యాక్ కార్లు ఉంటే అవి డైరెక్ట్ దీనికి తాకడం కానీ మరి ఈ పరిస్థితి చూస్తే మరి అది గ్రామస్తులు ఇబ్బందా లేకపోతే గ్రామస్తులు ప్రశ్నించలేరా లేకపోతే ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కల్వకుర్తి నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పోయి రిప్రజెంటేషన్ ఇస్తే సరే మేము రోడ్లు చేపిస్తామని ప్రామిస్ చేశాడు. మరి అది ప్రామిస్ ఫుల్ఫిల్ చేయలేకపోయాడు జైపాల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారో వారి దగ్గర కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి బ్రాహ్మణపల్లికి వెళ్లే రూట్లు 20 ఇటు సైడ్ ఈ రూట్ స్ట్రెచ్ అంతా మరి ఓటర్లు కనిపించట్లేదా లేకపోతే ఇక్కడ పరిస్థితి కనిపించట్లేదా, ఓటర్లు పడే ఇబ్బందులు మీకు కనపడట్లేదా అని మేము అడుగుతున్నాం. ఓట్లకు వచ్చినప్పుడు ఏ విధంగా మీరు వస్తున్నారో అదే విధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉండాలి. మరి ఇక్కడ అనేక ఇబ్బందులు, షేర్ ఆటోలు, వలస కూలీలు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఇబ్బందులకు గురవుతుంది. సేమ్ ఇదే విధంగా రోడ్ అనేది గత 5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మీరైతే చూడొచ్చు గ్రామస్తులు ఇక్కడ ఈ ఆటోలలో షేర్ ఆటోలలో ఎవరెవరైతే ఆ కుర్మేడ్ నుంచి అటు మాలు కుర్మేడ్ అటు నుంచి వస్తున్నారో వాళ్ళు అదే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మీకు ఫుటేజెస్ లో చూపిస్తా. రోడ్డు మొత్తం ఒక 10 kilometers రోడ్ ఉంటది. సేమ్ ఇదే పరిస్థితి. మరి ఎవరు ప్రశ్నించట్లేదనా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా ఏందో మనం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు ఇదే వీడియో సీఎం రేవంత్ రెడ్డి గారు చేరాలి. మరి ఇక్కడ వచ్చి ఆయన సొంత నియోజకవర్గం కల్వకుర్తి మా ఇంటి పక్కనే మాడుగుల మా అత్తగారి ఇల్లు అని ఆయన అంటాడు. అదే పద్ధతి ప్రకారం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు వచ్చి ఈ రోడ్డు పని ఏదైతే ఉందో ఈ ఎమ్మెల్యే కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పండి. ఏదైతే మన కుర్మేడ్ నుంచి 20 బ్రాహ్మణపల్లి కొత్త బ్రాహ్మణపల్లి మళ్ళీ వెళ్తే మాడుగుల అటు వెళ్తే అనేక ఊర్లు ఉన్నాయి. ఆ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా మెజారిటీ కాంగ్రెస్ సర్పంచ్లు ఇక్కడ గెలిచారు. మరి దాని పట్లనన్నా మీరు కొంచెమన్నా దయ చూపి ఇక్కడ ఈ రోడ్ వేయాలని మీకు చూపిస్తాను. మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ముంగల మీకు రోడ్ ఎట్లా ఉందో చూపిస్తాను. ఈ రోడ్డు చూడండి, అసలు మొత్తం ఒక సైడ్ కి బెండ్ అయిపోతుంది వెహికల్స్ లా పోతుంటే. ఆ ముంగల ఉన్న బొలెరో వెహికల్ చూడండి, అదెంత ఇబ్బందులకు గురవుతున్నాడు ఆయన డ్రైవరు. ఒక 5 kilometers ఒక 7 kilometers నుంచి ఇదే పరిస్థితి. రోడ్డు మొత్తం ఇంతే ఉంది. మరి దీనికి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఎప్పుడు వస్తుందో తెలియాలి. మరి ఎవరైతే గ్రామస్తులు ఊర్లలో పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళ సొంత పైసలు పెట్టి వాళ్ళు ఈ రోడ్డు మరమ్మతులు చేపిస్తున్నారు, మట్టి పోపిస్తున్నారు, బురం పోపిస్తున్నారు తప్ప ఈ రోడ్డుకి శాశ్వత పరిష్కారం అనేది లేదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఈ రోడ్డు నిర్మించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.